తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నో దాగుడు మూతల్స్, నో మొహమాటమ్స్. ఉన్నదున్నట్టు చెప్పేసి చేతులు కడుక్కోవడం ఆయన నైజం. అదే ఆయన ఇజం. పేరు ఆర్ నారాయణమూర్తి. సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు కూడా. ఎర్ర సినిమాల స్పెషలిస్ట్ గా టాలీవుడ్ లో పేరు. ఇప్పుడు థియేటర్స్ మూసివేత సబ్జెక్ట్ పై చేసి నేరుగా పవన్ కళ్యాణ్ ని టచ్ చేసి కొత్త డిబేట్స్ కు తెరతీశారు. అంతా ఆయనే చేశారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును సుతిమెత్తగా విమర్శించారు కామ్రేడ్ ఆర్ నారాయణమూర్తి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ ఇష్యూను కొత్త మలుపు తిప్పేశారు. 20 ఏళ్లుగా నలుగుతున్న పర్సెంటేజ్ సమస్యను పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో డైవర్ట్ చేశారనేది ఆయన అభిప్రాయం. బంద్ చేయాలంటే 3 వారాల ముందు నోటీసులు ఇవ్వాలనే షరతును గుర్తు చేశారు. బంద్ గురించి మాట్లాడకుండా ఇండస్ట్రీలో సమస్యల గురించి చర్చలకు ఆహ్వానించి ఉంటే పవన్ స్థాయి ఇంకా పెరిగేదని చురికేశారు కూడా. హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సింగిల్ స్క్రీన్స్, చిన్న నిర్మాతల మనుగడ కొనసాగాలంటే పర్సెంటేజ్ సిస్టమ్ ఒకటే మార్గమని, మల్టీప్లెక్స్లలో ఉన్న పర్సెంటేజ్ సిస్టమ్ను సింగిల్ స్క్రీన్స్ కు కూడా అప్లై చేస్తే సమస్యలు తీరిపోతాయని సూచించారు. రోజుకో మలుపు తిరుగుతూ హాట్ టాపిక్ గా మారింది ఏపీలో థియేటర్ ఇష్యూ. ఇప్పుడు నారాయణమూర్తి ఇచ్చిన తాజా ట్విస్ట్ పొలిటికల్ ఇంట్రెస్టుల్ని కూడా రాబట్టుకుంది. చిరంజీవి గారిని ఆ మీటింగ్ లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులతో మీ సమక్షంలో ఈ హీరోలందరినీ, అగ్ర హీరోలందరినీ, రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు, 1/2 కిలోమీటర్ మనం నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు, చిన్న సినిమా నిర్మాతలకు 5వ షో ఇప్పించలేనప్పుడు, చిన్న సినిమా నిర్మాతకి అసలు కిందన 20% ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు ఆ రోజు ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఏమయ్యారని అడుగుతున్నా. ఏప్రిల్ 19 నుంచి ఇవాటి వరకు అంటే దాదాపు నెలన్నరగా సాగుతున్న ఈ యుద్ధం చివరికి కమిటీ ఏర్పాటుతో తాత్కాలికంగా సద్దుమణిగింది అనుకున్నారు. కానీ ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలతో మళ్లీ మంట రాజుకుంది. కమెంట్లు, కౌంటర్లతో టాలీవుడ్ వేడెక్కుతోంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.